హలో ఎవ్రీవన్. ఏపీపీఎస్సీ సిపిటికి సంబంధించి పిఎస్ గ్రేడ్ 5 అండ్ విఆర్ఓకి ఏదైతే కోర్స్ మనం లాంచ్ చేసామో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్ ఇంటర్నెట్, ఇవన్నీ మనం ఒక కోర్సులో మిస్టర్ కాంపిటేటివ్ అనే యాప్లో లాంచ్ చేసాం. ఈ యాప్లో మనం ఒక మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేసాం. ఆ మాక్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇది. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఈ మాక్ టెస్ట్ వీడియో చూద్దాం, ఎలా సాల్వ్ చేసాం, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది ఏంటి అనేది. ఆల్రెడీ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, మాకు ఏ వీడియోస్ అవసరం లేదు, మాక్ టెస్ట్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి 10 మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఈ 299కి ఇవ్వడం జరుగుతుంది. మిస్టర్ కాంపిటేటివ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా ఎంక్వైరీ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఈ 10 మాక్ టెస్ట్ కూడా ఫుల్ వీడియో ఎక్స్ప్లెనేషన్ తో పాటు వస్తాయి. హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం మాక్ టెస్ట్ 2 పీడిఎఫ్ ఏదైతే ఉందో దానికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మాక్ టెస్ట్ మీకు ఆల్రెడీ మార్నింగ్ అప్లోడ్ చేసాం, ఇప్పుడు వీడియో డిస్కషన్ ఇవ్వబోతున్నాం. ఈ మాక్ టెస్ట్లో ఏమేమి ఉన్నాయంటే నవరత్నాలు అనేది ఉంది కదా, దాన్ని నేను ఏ మ్యాటర్ అయితే ఇచ్చారో అది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. బట్ నేను ఇక్కడైతే కాపీ చేసుకున్నాను అది మీకు ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది కొంచెం స్పేస్ ఇద్దాం. స్పేస్ ఇచ్చినాక ఒక్కొక్కటి చూద్దాం ఏమేమి ఇచ్చారని. పేపర్ సైజ్ వచ్చేసి A4 అని చెప్పారు. లేఅవుట్లోకి వెళ్ళండి, ఇక్కడ మార్జిన్స్లో సైజ్లో A4 అని క్లిక్ చేయండి. పేపర్ సైజ్ వచ్చేసి A4 సెట్ చేసాం. యూజ్ నార్మల్ మార్జిన్. ఇన్సర్ట్లోకి వెళ్ళండి, లేఅవుట్లోకి వెళ్ళండి, మార్జిన్ అని కొట్టండి, నార్మల్ అని కొట్టండి. కంట్రోల్ ఏ నొక్కాను, నార్మల్ అని క్లిక్ చేయండి. నార్మల్ మార్జిన్ అనేది మనకి అసైన్ అయింది. తర్వాత కేంబ్రియా ఫాంట్ యాజ్ హెడ్డింగ్ ఏ ఫాంట్లో ఉండాలి, కేంబ్రియా. ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కేంబ్రియా అని కొట్టండి. కేంబ్రియా అని కొట్టారు కదా, ఈ కేంబ్రియా ఫాంట్లో నేను హెడ్డింగ్ అనేది పెట్టేశాను. తర్వాత హెడ్డింగ్ టెక్స్ట్ యాజ్ సెంటర్ అలైన్మెంట్. ఇదేం చేయమన్నారు, మనకి సెంటర్ అలైన్ చేయమన్నారు. దీనికి కొంచెం స్పేస్ ఇవ్వండి, మీకు క్లారిటీ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి నేను సెంటర్ అలైన్ చేస్తున్నాను. సెంటర్ అలైన్ చేశాను. చేసిన తర్వాత ఇంకేం అడిగారు, ఫంట్ సైజ్ వచ్చేసి 20, బోల్డ్, అండర్లైన్, హైలైట్. ఫంట్ సైజ్ ఏం పెట్టమన్నారు, 20. ఇక్కడికి వెళ్ళి 20 అని క్లిక్ చేయండి. బోల్డ్ పెట్టాము, అండర్లైన్ చేద్దాము. అండర్లైన్ చేసి బోల్డ్ అండ్ అండర్లైన్ అండ్ హైలైట్కి వచ్చేసి ఇది ఆప్షన్ కదా మనకి, ఇది కొడితే హైలైట్ అయిపోయింది. ఈ నవరత్నాలు అనేది దాని కింద మనకి రెడ్ లైన్స్ ఎందుకు వచ్చాయి, ఎందుకు అంటే అవి నేమ్స్ కాబట్టి ఆటోమేటిక్గా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉంటాయన్నమాట. నేమ్స్ అనేవి డిక్షనరీలో ఉండవు, తెలుగు పదాలు కూడా డిక్షనరీలో ఉండవు, కాబట్టి అది మనకి ఎర్రర్ చూపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ చీఫ్ మినిస్టర్ అని ఉంది కదా, మినిస్టర్ అనేది కావాలనే ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మీరు మిస్టేక్ ఫైండ్ చేస్తారని. సో ఆ మిస్టేక్ అనేది ఎలా ఫైండ్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను. దీనికి హెడ్డింగ్ బోల్డ్ ఇచ్చాం అండ్ అండర్లైన్ చేసాం. ఫంట్ సైజ్ వచ్చేసి 20 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం కింద ఇంకా అయిపోయింది, హెడ్డింగ్ అయిపోయింది. బాడీ లెటర్ సైజ్ ఎంత, మనకి బాడీ మొత్తం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి 14 పెట్టండి. ఆల్రెడీ 14లోనే ఉంది. టైమ్స్ న్యూ రోమన్ స్టైల్ అడిగారు. ఇక్కడ డ్రాప్ డౌన్ కొట్టి ఇక్కడ టైమ్స్ న్యూ రోమన్ నాకు ఆల్రెడీ ఉంది, లేదంటే మీరు సెర్చ్ చేయండి. టైమ్స్ న్యూ రోమన్ అని సెలెక్ట్ చేస్తే ఇది ఓకే అయిపోద్ది. ఈ ఎంటర్ నొక్కగానే టైమ్స్ న్యూ రోమన్లోకి వెళ్ళిపోద్ది. యాజ్ ఫండ్ బాడీ అడ్జస్ట్ ద అలైన్మెంట్స్ యాజ్ రిక్వైర్డ్. మీకు ఏం చెప్పాను, అడ్జస్ట్ చేయమంటే ఎప్పుడైనా సరే జస్టిఫైడ్ అలైన్మెంట్ చేయండి, చూడడానికి బాగుంటుంది. సో ఇది కూడా ఇంకా జస్టిఫై చేయడానికి ఏం లేదు. ఈ విధంగా అలైన్మెంట్ కూడా చెక్ చేసాం. బాడీ ఆఫ్ ద లెటర్స్ ఫస్ట్ లైన్ ఇండెంట్ షుడ్ బి 0.5. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ట్యాబ్ అని ఒకసారి క్లిక్ చేస్తే ఇండెంట్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా వద్దు అనుకుంటే మీరు ఏం చేయాలి, పారాగ్రాఫ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ స్పెషల్లో ఫస్ట్ లైన్ అని కొట్టండి. ఇండెంటేషన్లో స్పెషల్లో ఫస్ట్ లైన్ అని కొట్టి 0.5 అని పెట్టుకోండి. 0.5 అని ఇండెంట్ నేను పెట్టాను, ఓకే క్లిక్ చేస్తాను. ఈ విధంగా ఇండెంట్ అనేది 0.5 అనేది వచ్చేసింది. రెక్టిఫై స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్ ఎలాగా, దీన్ని అంతటినీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి F7 అయినా నొక్కొచ్చు మీరు, లేదంటే రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అని కొడితే ఈ విధంగా వస్తాయి. నవరత్నాలు కదా, ఈ పేర్లు ఉండవు, మనం ఏం చేయాలి, ఇగ్నోర్ కొట్టేయాలి. నవరత్నాలు పేర్లు ఉండవు. జగన్మోహన్ రెడ్డి నేమ్ అది ఉండదు. మినిస్టర్ ఉంది చూసారా, అది మనం ఇగ్నోర్ చేసాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇగ్నోర్ కాకుండా అక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మినిస్టర్ అని పడింది చూసారా, కరెక్ట్గా స్పెల్లింగ్ చూడండి, మినిస్టర్ అని పడింది. దీనికి ఇక్కడ సజెషన్స్ ఏమి ఇచ్చారు, మినిస్టర్, అది క్లిక్ చేయండి. నవరత్నాలు ఇగ్నోర్ కొట్టండి, వైఎస్ఆర్సీపీ ఇగ్నోర్ కొట్టండి. సో ఈ విధంగా స్పెల్ చెక్ అనేది ఈ పేజ్ మొత్తానికి అయిపోయింది. తర్వాత యూజ్ బార్డర్ యాజ్ షోన్ ఇన్ ద పారాగ్రాఫ్. మనకు బార్డర్ అనేది పెట్టారు, ఏ విధంగా పెట్టారో చూద్దాం. ఇది పీడిఎఫ్ కదా, ఇందులో బార్డర్ ఓన్లీ ఈ టాప్ దానికి మాత్రమే బార్డర్ అనేది పెట్టారు. ఈ స్పేసింగ్ కూడా మనం చూద్దాం.
దీనికి చిన్న స్పేస్ ఇచ్చారు, స్పేస్ ఇచ్చాను. దీనికి బార్డర్ పెట్టారు నవరత్నాలు అన్న దానికి. బార్డర్ పెట్టాలంటే ఏం చేస్తారు, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్తే ఇక్కడ పారాగ్రాఫ్ సెక్షన్లో ఇక్కడ బార్డర్స్ అని ఉంది కదా, పారాగ్రాఫ్ బార్డర్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, అవుట్ సైడ్ బార్డర్ కొట్టండి. ఈ విధంగా బార్డర్ అనేది వచ్చేస్తుంది. సో ఎంఎస్ వర్డ్ మనం మ్యాక్సిమం అయిపోయినట్టే. అసైన్ నంబరింగ్ టు స్కీమ్స్ యాజ్ షోన్ అబౌవ్. ఇక్కడ మీరు చూసినట్టయితే వీటికి నంబరింగ్ అనేది ఎలా ఇవ్వాలి, మీరు ఏం చేస్తారంటే ఇవి నేను పక్కకు ఇక్కడ నేను ఇద్దాం అనుకుంటున్నాను, కింద మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏం చేయాలి, నంబరింగ్ ఇవ్వాలంటే ఇక్కడ నేను శాంపుల్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు జలయజ్ఞం అని ఎంటర్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు, 1 2 3లు ముందే కొట్టుకోండి. ముందే కొట్టుంటే ఇది ఈ పక్కకు వచ్చింది అనుకోండి, ఇండెంటేషన్తో జరపండి. ఈ పక్కకి జరిపి ఇక్కడ ఏం చేస్తారు, జలయజ్ఞం అని కొట్టండి. జలయజ్ఞం అని కొట్టాను, స్పేస్ ఇవ్వండి, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ 2 అనేది వచ్చేసింది. ఎందుకు, మనం ముందే సెలెక్ట్ చేసుకొని కొట్టాం కాబట్టి. సో ఈ విధంగా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. మధ్య నియంత్రణ ఎంటర్ కొడితే ఈ విధంగా 3rd కూడా వచ్చేసింది. ఈ విధంగా మీరు ఎంటర్ చేసుకొని నెంబరింగ్ కూడా ఇచ్చేయచ్చు. ఎంఎస్ వర్డ్ మనకు అయిపోయింది, మొత్తం ఇచ్చినవన్నీ చేస్తాం. ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్ చూద్దాం ఎలా చేయాలనేది. మనకి ఏమి ఇచ్చారు, స్టార్టింగ్ ఏమి ఇచ్చారు మనకి, ఎంఎస్ ఎక్సెల్ అని పెట్టి ప్రిపేర్ ద స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ అండ్ డూ ద ఫార్మాటింగ్ యాజ్ రిక్వైర్డ్. సింపుల్, ఇది ఎక్సెల్లో మనకి సింపుల్ ఇచ్చారు. స్టూడెంట్ మార్క్స్, ఈ ఇమేజ్ నేను ఒకసారి కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ మీకు డెమాన్స్ట్రేషన్ పర్పస్కి మాత్రమే కాబట్టి ఇలా నేను కాపీ చేసి ఉంచుకున్నాను కదా. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫస్ట్ మనకి స్టూడెంట్ మార్క్స్ ఇచ్చారు. ఎప్పుడైనా ఫస్ట్ సెల్ నుంచే స్టార్ట్ చేయండి, ఏం స్టార్ట్ చేసినా. క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కదా, అది అందుకే ఇది క్యాపిటల్ లెటర్స్ పెట్టి కొట్టండి. స్టూడెంట్ మార్క్స్ అని కొట్టాను, నేను మార్క్స్ అని కొట్టాను. అలా వదిలేండి, ఫస్ట్ సెల్లో ప్రాబ్లం లేదు. తర్వాత స్టూడెంట్ నేమ్ రెండో సెల్లో, స్టూడెంట్ నేమ్. ఫార్మాటింగ్లు అన్నీ తర్వాత చేసుకోవచ్చు ఎక్సెల్లో కదా. ట్యాబ్ నొక్కండి, స్టూడెంట్ నేమ్ అని కొట్టాను కదా. తర్వాత మ్యాథ్స్, MATHS మ్యాథ్స్. తర్వాత ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత టోటల్, తర్వాత యావరేజ్ కొట్టాం కదా. ఓకే, దట్స్ ఇట్. ఇక్కడ మనం అన్నీ ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ నేమ్స్ కూడా ఎంటర్ చేసుకుందాం. సీరియల్ నెంబర్ మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ స్టూడెంట్ నేమ్ కింద అనిత అని ఎంటర్ చేయండి. అనిత, తర్వాత రాధ, తర్వాత మహేష్, తర్వాత రామ్. ఇలా 4 నేమ్స్ కూడా మనం ఎంటర్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్గా ఫస్ట్ది ఇక్కడ ఏమేమి అడిగారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏమి అడిగారో చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారో ఇవి కూడా నేను కాపీ చేసుకుంటున్నాను. జస్ట్ మీకు డెమాన్స్ట్రేషన్ పర్పస్కి ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్నాను. మీరు A4 షీట్ ఇస్తారు కదా, అది చూసుకొని ఇక్కడ చేయండి. సో ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారు, సైజ్ వచ్చేసి A4 కాబట్టి ఇక్కడ పేజ్ లేఅవుట్లో సైజ్లో A4 అని సెలెక్ట్ చేయండి. A4 సెలెక్ట్ అయింది, ఇక్కడ వరకే పేజ్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ లైన్ మీకు డాటెడ్ లైన్ కనిపిస్తుంది కదా. సో తర్వాత ఏమి ఇచ్చారు, ఓరియంటేషన్ పోర్ట్రేట్. ఈ పేజ్ లేఅవుట్లోనే ఓరియంటేషన్ ఉంది, పోర్ట్రేట్ అని సెలెక్ట్ చేయండి. పోర్ట్రేట్ ఓకే అయిపోయింది. మార్జిన్స్ వచ్చేసి నార్మల్ మార్జిన్ పెట్టుకున్నాను. ఇలా నార్మల్ మార్జిన్ పెట్టుకోండి. ఫాంట్ సైజ్ ఎంత, 14 అన్నాడు, 14 పెట్టుకోండి. ఇదంతా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఫాంట్ సైజ్ వచ్చేసి 14 పెట్టుకున్నాం మనం. యూస్ ఫాంట్ ఏరియల్ అన్నాడు, ARAIL అని కొట్టండి. కొడితే మీకు ఫాంట్ అనేది వచ్చేస్తుంది. ఇది సెలెక్ట్ చేయండి. ఫంట్ కూడా వచ్చేసింది కదా మనకి. ఇవి మనకి సరిగ్గా కనిపించట్లేదు కదా, సరిగ్గా ఎంటర్ చేసినట్టు కనిపించట్లేదు కదా. ఇవన్నీ సెలెక్ట్ చేసి ఉంచాం కదా. మనం ఏం చేస్తాం, ఫార్మాటింగ్లో నేర్చుకున్నాం కదా. ఫార్మాట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళి ఆటో ఫిట్ కాలం విడ్త్ అని కొట్టండి. చూసారా ఎలా వచ్చేసాయో మీకు, ఆటో ఫిట్ అయిపోయి. లేదంటే రైట్ క్లిక్ నొక్కి సో ఈ విధంగా ఆటో ఫిట్ కాలం విడ్త్ అని కొట్టాం. ఈ విధంగా మీరు చేయొచ్చు. మర్జ్ ద సెల్స్ ఆఫ్ ఫస్ట్ రో యొక్క సెల్స్ని మర్జ్ చేయమన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు నెక్స్ట్, ఇక్కడ చూసినట్టయితే మర్జ్ ద సెల్స్ ఆఫ్ ఫస్ట్ రో, చేంజ్ ఫంట్ సైజ్ టు 16 అండ్ మేక్ ఇట్ బోల్డ్ అండ్ సెంటర్ లైన్. ఇన్ని చెప్పారు కదా మనకి. ఫస్ట్ దీన్ని మర్జ్ చేద్దాం, ఈ సెల్స్ అన్నిటిని మర్జ్ చేద్దాం. ఇక్కడ సెలెక్ట్ చేసి సెల్స్ అన్ని మర్జ్ అండ్ సెంటర్ కొట్టండి. మర్జ్ అయిపోయింది కదా. దీన్ని బోల్డ్ చేయమన్నారు, బోల్డ్ చేద్దాం. బోల్డ్ కొట్టాను. ఫంట్ సైజ్ వచ్చేసి 16 చెప్పారు, 16కి పెట్టిన తర్వాత ఇంకేమన్నారు, బోల్డ్ అండ్ సెంటర్ లైన్ అయిపోయింది. మార్క్స్ అనేవి ఎంటర్ చేస్తాం. ఇక్కడ తర్వాత క్రియేట్ బార్డర్ అండ్ కలర్ ఆఫ్ ద సెల్స్ యాజ్ పర్ అబౌట్ టేబుల్. బార్డర్ అనేది పెట్టమన్నారు మనకి. ఇది సెలెక్ట్ చేసి సెల్స్ అన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ బార్డర్ సింబల్ ఉంది చూసారా, ఆల్ బార్డర్స్ అని కొట్టండి. ఆల్ బార్డర్స్ అని కొడితే అన్నిటికీ బార్డర్ వచ్చేసింది కదా, బార్డర్ అయితే వచ్చింది కదా. సో ఈ విధంగా మనం బార్డర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఏమి ఇచ్చారు మనకి, కలర్ చేయమన్నారు. సెల్స్ని ఏం చేయమన్నారు, కలర్. ఏ కలర్స్ వచ్చాయి మనకి, ఇక్కడ స్టూడెంట్ నేమ్ అంతా ఎల్లో. ఈ సెలెక్ట్ చేసి ఎల్లో అని కొట్టండి.
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా టోటల్, యావరేజ్ ఇవన్నీ కూడా ఎల్లో. క్లిక్ చేయండి. సారీ, యావరేజ్ అనేది గ్రీన్ కదా, యావరేజ్ నుంచి ఇది సెలెక్ట్ చేసి వెళ్ళి గ్రీన్ అని క్లిక్ చేయండి. అంతే, మీరు ఇంకా కలర్స్ యాడ్ చేస్తారు. టేబుల్ అయిపోయింది. టేబుల్ అయిపోయిన తర్వాత వర్క్ బుక్లో మీరు ఇది సేవ్ చేసుకుంటే సరిపోద్ది. కానీ ఇదంతా నేను రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది అయిపోయింది, మొత్తం అన్ని చేస్తాం మనం. ఇది డిలీట్ చేస్తాను కదా. ఇక్కడ మీరు చూసినట్టయితే డాటెడ్ లైన్కి యువతలు దాటిపోయింది కదా, ఇది డాటెడ్ లైన్, ఇక్కడ యావరేజ్ అనేది దాటిపోయింది. అప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ ఫంట్ సైజ్ అనేది మనకి ఇవ్వలేదు దీన్ని. సో ఫంట్ సైజ్ ఇచ్చారు, కొంచెం అలా అడ్జస్ట్ చేసుకుందాం వీటిని అలాగా నెమ్మదిగా, లేదంటే ఇలా అడ్జస్ట్ చేద్దాం, వీలున్నంత వరకు అడ్జస్ట్ చేద్దాం. లేదనుకోండి ఈ స్టూడెంట్ నేమ్ ఉంది కదా, ఇది ఆల్ట్ ఎంటర్ కొట్టామనుకోండి, ఆల్ట్ ఎంటర్, ఒక ఆల్ట్ పని చేయలేదనుకోండి ఇంకో ఆల్ట్ కొట్టండి, స్టూడెంట్ నేమ్ అనేది కిందకు వచ్చింది. ఈ కాలంని మీరు అడ్జస్ట్ చేసుకుంటే ఇదంతా చూసారా లోపలికి వచ్చింది. సో ఇవన్నీ కరెక్ట్గా A4 అనేది ప్రింట్ మీకు వస్తుంది. ఇలా సెలెక్ట్ చేసినట్టయితే ఆల్ బార్డర్స్ కొట్టండి. సో ఈ విధంగా MS Excel కూడా మనకు అయిపోయింది. దీన్ని సేవ్ చేస్తున్నాను నేను. ఎలా సేవ్ చేస్తున్నాను, సేవ్ యాజ్ బ్రౌజ్ కొట్టి ర్యాండమ్ హాల్ టికెట్ నెంబర్తో అన్నారు కాబట్టి నేను ఇక్కడ ర్యాండమ్ హాల్ టికెట్ నెంబర్తో సేవ్ చేసుకుంటాను. సో ఈ విధంగా ఎక్సెల్ అనేది కూడా మనకు అయిపోయింది. ఇప్పుడు పవర్ పాయింట్ ఎలా చేయాలో చూద్దాం. పవర్ పాయింట్ నేను ఓపెన్ చేసుకుంటాను. పవర్ పాయింట్ బ్లాంక్ ప్రెజెంటేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక ఏం అడిగారు మనకి, 2 slides విత్ ద గివెన్ టెక్స్ట్ ఇన్ MS Word. 2 స్లైడ్లు చేయాలి MS Wordలో, ఏమి ఇచ్చారో అది. ఫస్ట్ స్లైడ్ షుడ్ బి హెడ్డింగ్ ఆఫ్ ద టెక్స్ట్. ఫస్ట్ ఒక స్లైడ్ క్రియేట్ చేద్దాం. హెడ్డింగ్ ఒకటే కావాలన్నారు కాబట్టి ఇది డిలీట్ చేద్దాం. ఈ కింద అవసరం లేదు కదా, సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టండి. దీన్ని కొంచెం మధ్యలో తెచ్చుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ మనం వర్డ్ ఏదైతే మనం సేవ్ చేసుకున్నామో అది ఓపెన్ చేసుకుందాం. నవరత్నాలు అనే దాంతో ఓపెన్ చేశాను కదా, దీన్ని నేను కాపీ చేసుకుంటాను. హెడ్డింగ్ కదా, హెడ్డింగ్ మనకి ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి, పవర్ పాయింట్లో మీకు అడుగుతున్నారు ఏమని, ఇలా MS Wordలోది యూజ్ చేయండి అని. అప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, కొత్తగా టైప్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. టైప్ చేయకండి, ఆల్రెడీ మీరు టైప్ చేసింది యూజ్ చేసుకోవచ్చు మీరు. సో టైప్ చేసింది యూజ్ చేయమని అర్థం అనమాట. ఇది నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేస్తే ఇలా నవరత్నాలు అని వచ్చింది కదా. ఒక్కసారి ఫార్మాటింగ్ అనేది మనం చూద్దాం. చూసాను, ఫస్ట్ స్లైడ్ షుడ్ బి హెడ్డింగ్ పెట్టాము. బోల్డ్, అండర్లైన్, ఫంట్, ఏరియల్ 28. ఏంటేంటి, బోల్డ్ చేయాలి, అండర్లైన్ చేయాలి, ఫంట్ వచ్చేసి ఏరియల్ 28. బోల్డ్ సెలెక్ట్ చేశాను, అండర్లైన్ కూడా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఏరియల్ ఫంట్ 28 ఏమో హెడ్డింగ్ సైజు. ఈ విధంగా హెడ్డింగ్ సైజ్ కూడా ఇచ్చేసాం. ఇది స్పెల్లింగ్ చెక్ చేయండి, మీకు వచ్చు కదా ఎలాగా. స్పెల్లింగ్ ఎలా చెక్ చేయాలి, రివ్యూలోకి వెళ్ళి స్పెల్ చెక్ కొట్టి ఇగ్నోర్ అని కొట్టండి, ఎందుకంటే ఇవి నేమ్స్ కాబట్టి మనకి ఉండవు అనమాట డిక్షనరీలో. ఇగ్నోర్ కొట్టండి. ఓకే, ఇగ్నోర్ అయిపోయింది. చూసారా, నవరత్నాలు అని వచ్చేసింది. హెడ్డింగ్ పార్ట్ మనం చేసేసాం. తర్వాత ఏమడిగారు, బోల్డ్ అండర్లైన్ 28 పెట్టామా లేదా, 28 పెట్టాం కదా. హోమ్లో చూస్తే ఇది క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే 28 ఏరియల్ సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ ట్రాన్సిషన్ ఫర్ ఫస్ట్ స్లైడ్ అన్నారు. ఇప్పుడు నేను స్లైడ్కి పెట్టాలి ట్రాన్సిషన్. ఎలా పెడతాను, ఈ స్లైడ్ మీద క్లిక్ చేయాలన్నమాట. సెకండ్ స్లైడ్ క్రియేట్ చేద్దాం. ఈ స్లైడ్కి పెట్టాలనుకోండి, ఇందులోది ఏ దానికి క్లిక్ చేస్తే టెక్స్ట్కే యానిమేషన్ క్రియేట్ అవుద్ది. మీరు స్లైడ్ ఒకటే క్లిక్ చేసి ఉంచాలి, దీని మీద ఏమీ క్లిక్ అవ్వకూడదు. స్లైడ్ యానిమేషన్ కానీ స్లైడ్ ట్రాన్సిషన్ కానీ అని ఇస్తే ఆ స్లైడ్కి పెట్టాలంటే ఇది ఈ పక్కన ఉన్న స్లైడ్స్ అంటారు. ఇందులో ఉన్నవి టెక్స్ట్ అని కానీ ఇమేజెస్ అని కానీ అంటారు. టెక్స్ట్ యానిమేషన్ వేరు, స్లైడ్ యానిమేషన్ వేరు. ఈ స్లైడ్ క్లిక్ చేశాను, ట్రాన్సిషన్స్లోని నాకు ఇవి ఉంటాయన్నమాట. ఈ స్లైడ్ సంబంధించి ట్రాన్సిషన్ అంటారు. యానిమేషన్స్ అనేవి మీకు ఓపెన్ అవ్వవు స్లైడ్కి, ఇవి ట్రాన్సిషన్స్ అంటారు. నేనేం చేస్తాను, ఫేడ్ ట్రాన్సిషన్ పెడతాను, లేదా పుష్ పెడదాం. పుష్ పెట్టాం కదా, అది స్లోగా రావాలంటే మనం ఏం చేయాలి, ఎఫెక్ట్ ఆప్షన్స్ ఎటు నుంచి రావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. డ్యూరేషన్ అనేది పెంచారనుకోండి స్లోగా వస్తుంది. ఇలా నేను 4 అని డ్యూరేషన్ పెట్టి పుష్ అని కొట్టాను, చూసారా మెల్లగా వస్తుంది. అది ఆ విధంగా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ట్రాన్సిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, సెకండ్ స్లైడ్ షుడ్ బి ద బాడీ ఆఫ్ ద టెక్స్ట్ విచ్ ఈస్ గివెన్ ఇన్ MS Word క్వశ్చన్. బాడీలో ఏమి ఇచ్చారో చూద్దాం. బాడీలో మనకేముంది, ఈ విధంగా నేను రాసుకున్న బాడీ ఇది. ఈ బాడీలో ఏమి ఇచ్చారు క్వశ్చన్లో, ఇదంతా ఇచ్చారు కదా. ఇది నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేయాలి మీరు ఎప్పుడైనా పవర్ పాయింట్లో అడిగితే. సెకండ్ స్లైడ్లోకి వచ్చేసి ఈ హెడ్డింగ్ అనేది అడగలేదు కదా మనకి, డిలీట్ చేసేయండి. ఇది కొంచెం పెద్దది చేసుకోండి. పెద్దది చేసుకొని ఇక్కడ టెక్స్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేశారా, ఇక్కడ మీకు ఈ పాయింట్స్ అనేవి అవసరం లేదు కదా, వీటికి ఇవి రిమూవ్ చేసేయండి. ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ కొడితే డిలీట్ అయిపోద్ది. ఇవన్నీ డిఫరెంట్ స్కీమ్స్ అనమాట. మన గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్.
ఇవేం చేయమన్నారు, అప్లై ఫేసెట్ డిజైన్ ఒకటి అప్లై చేయమన్నారు. దానికి ఏ డిజైన్ పేరు కూడా ఇచ్చారు, ఫేసెట్ అనేసి. ఇక్కడ క్లిక్ చేస్తాను, క్లిక్ చేసి ఇది చూడండి కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది, ఎంటర్ కొడితే ఈ కిందకి దిగింది చూసారా, ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఇదంతా సెలెక్ట్ చేసి ఏం చేస్తారు, రివ్యూలోకి వెళ్ళి స్పెల్ చెక్ చేయండి. వాళ్ళు అడిగినా అడగకపోయినా స్పెల్ చెక్ చేయండి. ఇగ్నోర్ కొట్టండి, ఇగ్నోర్ ఇవన్నీ నేమ్స్ కాబట్టి. స్పెల్ చెక్ కంప్లీటెడ్. ఈ విధంగా మీరు కాపీ చేసుకొని ఉంచుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఎంటర్ చేసుకున్నాం కదా, డిజైన్ అనేది అప్లై చేయమన్నారు. అప్పుడు ఏం చేస్తాం, డిజైన్లోకి వెళ్తాం. డిజైన్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే అన్ని డిజైన్స్ ఓపెన్ అవుతాయి. మీకు ఫేసెట్ డిజైన్ అనేసి అడిగారు, దాని మీద అలా కర్సర్ పెట్టి ఉంచితే మీకు ఇది చూపిస్తుంది అనమాట. ఇది క్లిక్ చేస్తే మొత్తం రెండింటికి కూడా డిజైన్ అప్లై అయిపోయింది చూసారా. ఈ విధంగా ఇది నేను ఏం చేస్తాను, సెలెక్ట్ చేసి సెంటర్ అలైన్ చేయండి. సెంటర్ అలైన్, రైట్ అలైన్ అయిపోయింది, సెంటర్ అలైన్ చేశాను. ఇది కూడా మనం టెక్స్ట్ ఇది కొంచెం కనిపించట్లేదు కదా, అప్పుడు ఏం చేద్దాం, ఇది ఇలా దగ్గర చేసుకుంటే ఈ టెక్స్ట్ అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది అనమాట, స్క్రీన్కి కనబడేలాగా. ఇది కొంచెం ఇంకొంచెం పెద్దది చేసుకోవచ్చు. మనం పెద్దది చేసుకుంటే ఈ విధంగా మీకు కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు దీనికి టెక్స్ట్ యానిమేషన్ యాడ్ చేయమన్నారు. దీన్ని సెలెక్ట్ చేస్తే ఇప్పుడు టెక్స్ట్ యానిమేషన్ అనేది యాడ్ అవుద్ది. ఇక్కడ యానిమేషన్స్లోకి వెళ్ళండి, ఇదంతటిని కలిపి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఏదో ఒక యానిమేషన్ ఇవ్వండి. స్ప్లిట్ అని ఇచ్చాను, మొత్తం అంతా వచ్చేసింది చూసారా. టైము డ్యూరేషన్ అనేది నేను కొంచెం పెంచుతున్నాను, 3 సెకండ్స్ పెట్టాను, పెంచాం కదా. ఇప్పుడు స్లైడ్ షో ఒకసారి చూద్దాం. దీనికి మనకి ఏమి యానిమేషన్ యాడ్ చేయమని అడగలేదు హెడ్డింగ్కి. ఇప్పుడు స్లైడ్ షో క్లిక్ చేయండి. ఈ విధంగా చూసారా నెమ్మదిగా ఎట్లా వచ్చిందో. ఈ విధంగా మనం యానిమేషన్ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ స్పేస్ నొక్కండి, చూడండి నెమ్మదిగా 3 సెకండ్స్ పట్టింది, ఇలా వచ్చింది కదా. దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ స్లైడ్ షో. మనం వాళ్ళు అడిగినవన్నీ మనం చేసాం. సో ఈ విధంగా మీరు పవర్ పాయింట్ కూడా చేసేసాం. అప్లై టెక్స్ట్ యానిమేషన్ ఫర్ బాడీ ఇన్ సెకండ్ స్లైడ్, అది కూడా అయిపోయింది కదా. ఈ విధంగా నేను సేవ్ చేస్తాను. దీన్ని ఏమని సేవ్ చేసుకుంటాను, నేను హాల్ టికెట్ నెంబర్తోనే సేవ్ చేయాలి అది. సో క్లోజ్ చేస్తాను నేను. అయిపోయింది కదా. ఇప్పుడు యాక్సెస్ అనే ఉంది, యాక్సెస్ ఎలా చేయాలో చూద్దాం. ఎంఎస్ యాక్సెస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ బిలో టేబుల్ ఇన్ డేటాబేస్ అండ్ నేమ్ ఇట్ యాజ్ ప్రోడక్ట్. ఫస్ట్ యాక్సెస్ అనేది ఇమీడియట్గా ఓపెన్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అని నేను కొట్టాను, బ్లాంక్ షీట్ కొట్టాం. కొడితే అక్కడ ఏమని ఇచ్చాడు, ఏమన్నా నేమ్ ఇచ్చాడా, యూజ్ డేట్ యాజ్, డేట్కి డేట్ ఫార్మాట్ పెట్టమన్నాడు, నేమ్ యాజ్ టెక్స్ట్, ప్రోడక్ట్ నేమ్ టెక్స్ట్ అనమాట, క్వాంటిటీ వచ్చేసి నంబరు అండ్ ప్రైస్ యాజ్ కరెన్సీ. ఓకే, క్వెరీ టోటల్ సేల్స్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ క్వెరీ మనకి క్రియేట్ చేయమన్నాడు. ఫస్ట్ ఈ డేటా మొత్తాన్ని మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకుందాం. టేబుల్లో ఈ ఫార్మాట్లు యూజ్ చేసుకుందాం, ఆ తర్వాత డేటా ఎంటర్ చేద్దాం. ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళి ఏమని నేను పేరు ఇస్తాను, దీనికి హాల్ టికెట్ నెంబరే ఇవ్వాలి. ఇక్కడ బ్లాంక్ డేటాబేస్ క్లిక్ చేసి ఫైల్ నేమ్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 అని ఇచ్చాను. ఎక్కడ క్రియేట్ చేద్దాం, డెస్క్టాప్ మీద క్రియేట్ చేద్దాం. ఇక్కడ మాక్ 2 అని రాసుకుందాం. మాక్ 2 అని రాసాం కదా, మాక్ 2 అని రాసాను, డెస్క్టాప్ మీద క్లిక్ చేశాను, ఓకే కొట్టాను. క్రియేట్ కొట్టండి, క్రియేట్ అయిపోద్ది. ఈ టేబుల్ అనేది మనకు అనవసరం, క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి ఇక్కడ క్రియేట్లోకి వెళ్ళండి, టేబుల్ డిజైన్ క్లిక్ చేయండి. కొత్త టేబుల్ అనేది మనకు ఓపెన్ అవుద్ది. టేబుల్ నేమ్ ఏంటి, టేబుల్ నేమ్ జనరల్గా ఫస్ట్ అని ఇచ్చుకోవచ్చు, లాస్ట్ అని ఇచ్చుకోవచ్చు. చూద్దాం ఏమి ఇవ్వాలనేది. ఏమేమి ఉండాలి మనకి, ఐడి ఉండాలి, డేట్, ప్రోడక్ట్ నేమ్ ఏంటి, ఐడి అనేది ఏంటి, ఆటో నెంబర్ ఇచ్చేయాలి. సో ఐడి, డేట్, ప్రోడక్ట్ నేమ్. సో ఐడి అని పెట్టాను, ట్యాబ్ కొట్టాను. ఏముండాలి, ఇది ట్యాబ్ కొట్టాను కదా, ఆటో నెంబర్ ఇచ్చాను నేను. దీని తర్వాత ఏముంది, డేట్, ప్రోడక్ట్ నేమ్. డేట్ ఉంది, డేట్ అని కొట్టి డేట్ ఏ ఫార్మాట్లో ఉండాలి, డేట్ ఆర్ టైం ఫార్మాట్లో ఉండాలి. తర్వాత ఏం చేద్దాం, ప్రోడక్ట్ నేమ్ అని ఇద్దాం. ఏంటి, ప్రోడక్ట్ నేమ్, క్యాపిటల్ లెటర్ పెట్టి ప్రోడక్ట్ నేమ్ అని ఇచ్చాను. ట్యాబ్ కొట్టండి, ప్రోడక్ట్ నేమ్ ఏంటి, టెక్స్ట్, సింపుల్. తర్వాత క్వాంటిటీ వచ్చేసి నంబరు, క్వాంటిటీ నెంబరు, ప్రైస్ కరెన్సీ అనమాట. క్వాంటిటీ ఏంటి, క్వాంటిటీ ట్యాబ్ క్లిక్ చేయండి. ట్యాబ్ క్లిక్ చేసి క్వాంటిటీ నెంబరు, ప్రైస్ వచ్చేసి కరెన్సీ అని క్లిక్ చేసాం. ఈ విధంగా మనం టేబుల్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. ఈ టేబుల్ సేవ్ చేయండి, కంట్రోల్-S కొట్టండి, లేదంటే అక్కడ రైట్ క్లిక్ నొక్కి సేవ్ అని కొట్టండి. సేల్స్ అని కొడుతున్నాను నేను, సేల్స్ అని కొడుతున్నా, ఓకే కొట్టండి. టేబుల్ అనేది క్రియేట్ అవుద్ది. ప్రైమరీ కీ అడుగుతుంది, దేనికి ఇద్దాం అనుకుంటున్నాను నేను, ప్రోడక్ట్ నేమ్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఐడికి అసైన్ అయిపోయింది, బట్ నేను ప్రోడక్ట్ కీకి ఇద్దాం అనుకుంటే దీని మీద క్లిక్ చేసి ప్రైమరీ కీ అని కొట్టండి. ఓకేనా, ఈ విధంగా కంట్రోల్-S నొక్కి సేవ్ చేయండి. దీన్ని ఇక్కడతో క్లోజ్ చేసేయండి.
టేబుల్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం డేటా ఎంటర్ చేయాలన్నమాట. డేటా ఎంటర్ చేయాలంటే ట్యాబ్ క్లిక్ చేయండి ఇక్కడ ఐడి దగ్గర. డేట్ అనేది ఏమేమి ఇచ్చాడు, 1/1/2021, 2/2 ఈ విధంగా డేట్స్ అనేవి ఇచ్చాడు. 1/1 వచ్చేసి టీవీ 15,000 రూపీస్. డేట్ ఏంటి 1/1. ఇక్కడ మీరు నార్మల్గా కూడా ఎంటర్ చేసేసుకోవచ్చు. 1/1/2021 ట్యాబ్ కొట్టండి. చూసారా అక్కడ వచ్చేసింది. ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి టీవీ కదా, టీవీ అని కొట్టాను. ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ కనిపించట్లేదు కదా, ఇది ఇక్కడ కొట్టి మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. దీన్ని డ్రాగ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. క్వాంటిటీ ఎన్ని, టీవీ క్వాంటిటీ ఎన్ని, 20 టీవీ క్వాంటిటీ మనకు ఉన్నాయి. ప్రైస్ ఎంత, ఇది 15,000. ట్యాబ్ నొక్కండి. అనగానే ఇక్కడ రూపీస్ వచ్చేసి మనకి ఇక్కడ జీరోస్ కూడా వచ్చేసాయి. చూసారా, ఎందుకు అంటే మనం ఇక్కడ కరెన్సీ ఫార్మాట్లో ఎంటర్ చేసాం కాబట్టి. ఇక్కడ ట్యాబ్ కొట్టండి. 2-2-2021 ఈ విధంగా ఇచ్చారు. ప్రోడక్ట్ నేమ్ ఏంటి, ఏసీ 15-20,000. ఏసీ ఎన్ని క్వాంటిటీ, 15 క్వాంటిటీ. ప్రైస్ ఎంత, 20,000. ఎంటర్ కొట్టండి. ఇక్కడ మళ్ళీ ట్యాబ్ కొట్టండి. 3-3-2021 ఈ విధంగా మనకి డేట్ ఇచ్చారు. ఏసీ తర్వాత ఏమెల్ని, ఫ్రిడ్జ్ 10 ఫ్రిడ్జ్లు ఏంటి, 10 ఫ్రిడ్జ్లు. ఫ్రిడ్జ్ అని రాయండి. ఫ్రిడ్జ్ అని రాశాను కదా. ఎన్ని క్వాంటిటీ ఎన్ని, 10 ఫ్రిడ్జెస్. ప్రైస్ ఎంత, ప్రైస్ వచ్చేసి 10,000. ఎంటర్ కొట్టండి. 10,000 కూడా వచ్చేసింది. ఇక్కడ ఏంటి, 4-4-2021 వాషింగ్ మెషిన్ కదా మనకి. వాషింగ్ మషీన్ అని క్లిక్ చేయండి. ఇది ఇంకా సరిపోలేదు కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా మీకు అది అడ్జస్ట్ అవుతుంది. క్వాంటిటీ ఎన్ని, వాషింగ్ మెషిన్ క్వాంటిటీ 15 ఉన్నాయి. ప్రైస్ ఎంత 15,014 అనమాట. 15,014 ఎంటర్ కొట్టండి. ఈ విధంగా మనం టేబుల్లో డేటా అనేది కూడా ఎంటర్ చేసేసాం. ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. Ctrl+S నొక్కితే సేవ్ అయిపోద్ది, లేదంటే ఇది సేవ్ అని కొట్టినా చాలు. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి, క్వెరీ రన్ చేయాలి. అప్పుడు ఈ టేబుల్ సెలెక్ట్ చేయండి, క్రియేట్ కొట్టండి. ఇక్కడ క్రియేట్లో క్వెరీ డిజైన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఏ టేబుల్ నుంచి డేటా తీసుకోవాలని అడుగుతుంది. ఈ సేల్స్ అనే టేబుల్ నుంచి యాడ్ కొడతాను. క్లోజ్ కొట్టేద్దాం. కొట్టేశాక ఫీల్డ్ నేమ్ మనకి ఏం రావాలి, క్వెరీ అనే దాంట్లో ఫస్ట్ ఐడి రావాలి క్వెరీ కొట్టినప్పుడు. తర్వాత ఇక్కడ ఏం రావాలి, ఐడి తర్వాత నాకు డేట్ రావాలి. డేట్ వచ్చిన తర్వాత ఏం రావాలి, ప్రోడక్ట్ నేమ్ రావాలి. ప్రోడక్ట్ నేమ్ వచ్చాక క్వాంటిటీ రావాలి. తర్వాత ప్రైస్ అనేది రావాలి. లాస్ట్లో మనకి ఏమడిగారు, క్వెరీ ఏం రన్ చేయమన్నారు, టోటల్ సేల్స్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్. టోటల్ సేల్స్ అంటే ఎలా మీరు ఎంటర్ చేస్తారు, క్వాంటిటీ ఎన్ని, 20 క్వాంటిటీ, 15,000 ఒక్కొక్కటి, ఈచ్ దాని ప్రైస్. సో ఇక్కడ క్వాంటిటీ ఇచ్చాడు, ప్రైస్ ఇచ్చాడు. క్వాంటిటీ ఇచ్చి ప్రైస్ ఇచ్చాడు కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తే టోటల్ సేల్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం టోటల్ సేల్స్కి క్వెరీ రన్ చేయమన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ టోటల్ సేల్స్ అని క్లిక్ చేయండి. టోటల్ సేల్స్ అని ఎంటర్ చేయండి. సేల్స్ అని ఎంటర్ చేశారు కదా, కాలన్ అని పెట్టండి. కాలన్ అని పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేయండి. మనం సేల్స్ ఎలా వస్తాయి, టోటల్ సేల్ ఎలా అయిందో ఏదైనా ప్రోడక్ట్కి క్వాంటిటీ ఇంటూ ప్రైస్, ఎన్ని అమ్మామో దాని ప్రైస్ ఎంత కదా, అదే కదా. అప్పుడు ఏం రాస్తారు, క్వాంటిటీ అని కొట్టి ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, స్టార్ మార్క్ కొట్టండి, ఇంటూ ప్రైస్ అని రాయండి. PRICE ప్రైస్ అని రాశారు కదా, బ్రాకెట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఇది టిక్ చేయాలన్నమాట. టిక్ చేసి ఈ క్వెరీని సేవ్ చేయండి. ఏం చేస్తాం, సేవ్ అని చేస్తాం. టోటల్ సేల్స్ అని నేను రాస్తాను. టోటల్ సేల్స్ ఓకే కొట్టండి. ఇక్కడ టోటల్ సేల్స్ వచ్చింది చూసారా. ఎప్పుడైనా ఈ చెక్ బాక్స్ ఉంది చూసారా, ఇది టిక్ చేసుకోవాలన్నమాట. టిక్ చేసుకొని సేవ్ చేయాలి. సేవ్ చేస్తే ఇక్కడ డేటా షీట్ వ్యూకి వెళ్ళండి. డిజైన్ వ్యూ అంటే మనం క్వెరీ కానీ టేబుల్ కానీ డిజైన్ చేస్తున్న వ్యూని డిజైన్ వ్యూ అంటారు. డేటా షీట్ వ్యూ అంటే డేటా కనబడే వ్యూ, డేటా షీట్ వ్యూ, అది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చూసినట్టయితే టోటల్ సేల్ అనేది మీకు కనబడుతుంది. చూడండి ఇక్కడ టోటల్ సేల్ ఎంత, 15,000 ఇంటూ 20,000, 15 ఇంటూ 20,000 ఎంత మనకి 3 లక్షల రూపాయలు, 3 lakh రూపీస్. 10 ఇంటూ 10,000 ఎంత, 1 lakh. ఈ విధంగా టోటల్ సేల్కి క్వెరీని మీరు రన్ చేయాలి. రన్ చేసి దీన్ని సేవ్ చేయండి. Ctrl+S కొట్టండి. డెస్క్టాప్ మీద ఆల్రెడీ సేవ్ చేసాం కదా, హాల్ టికెట్ నెంబర్తో డేటాబేస్ అనేది అందులో సేవ్ అయిపోద్ది. ఈ విధంగా క్వెరీని కూడా రన్ చేయడం మీరు నేర్చుకున్నారు. దట్స్ ఇట్. లాస్ట్ది వచ్చేసి ఏంటి, ఏం డౌన్లోడ్ చేయమన్నాను, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 1994. ఎలా డౌన్లోడ్ చేస్తాం, ఇంటర్నెట్ ఓపెన్ చేయండి. సెర్చ్ బాక్స్లో ఏం ఎంటర్ చేస్తారంటే ది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 PDF అని పక్కన ఎంటర్ చేయండి. ఎంటర్ కొట్టండి.
కొట్టగానే మీకు ఇక్కడ చూడండి AP.gov.in అఫీషియల్ యాక్ట్స్ అన్నీ మీకు ఎలా ఉంటాయి, ఇక్కడ గవర్నమెంట్ వెబ్సైట్స్లోనే దొరుకుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ PDF అని కూడా ఉన్నాయి, డౌన్లోడ్ చేయమన్నాను కదా, ఈ విధంగా PDF అని ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇయే PDFs అనమాట. ఇలా కనబడేదే మీకు PDF. ఇక్కడ PRSindia.org ఇందులో కూడా పర్ఫెక్ట్గా యాక్ట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ పంచాయత్.gov ఇది కూడా పర్ఫెక్టే, ఇందులోంచైనా మీరు డౌన్లోడ్ చేయొచ్చు, అది అథెంటిక్ గవర్నమెంట్ సోర్స్ అయితే. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేసి డెస్క్టాప్ మీద సేవ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్తో ఇచ్చాను కదా, ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ పెట్టేమన్నాను, పెట్టేస్తారు. లేదంటే పేరు రాయమన్నాడు అనుకోండి, ది పంచాయతీరాజ్ ఆంధ్రప్రదేశ్, ది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 ఓకే కొట్టండి. సేవ్ కొడితే అది డెస్క్టాప్లో సేవ్ అయిపోయింది. దీన్ని మనం మెయిల్ పంపించాలి. ఏం చేస్తాను నేను, నా దగ్గర ఆల్రెడీ మెయిల్ ఉంది కదా, నా జీమెయిల్ ఉంది కదా, జీమెయిల్తో మీరు లాగిన్ అవ్వండి. అక్కడ లాగిన్ అవ్వడం ఏంటి అలాగే మీకు రాకపోతే ఇంటర్నెట్ ఫోల్డర్లో నేను చెప్పాను చూడండి. ఇక్కడ కంపోజ్ అని కొట్టండి. కంపోజ్ అని కొడితే ఎవరికి పంపిద్దాం అనుకుంటున్నాం, మిస్టర్ కాంపిటేటివ్ మెయిల్కి పంపించమన్నాను. ఓకే కొట్టండి. అక్కడ కొట్టి సబ్జెక్ట్ ఏంటి, ది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ కదా, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 ఈ విధంగా నేను కొట్టాను. ఈ డాక్యుమెంట్ అడుగుతుంది. అప్పుడు ఏం చేస్తాను, డెస్క్టాప్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్ లొకేట్ చేసి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ అనేది అప్లోడ్ అయ్యే వరకు ఆగి సెండ్ అని కొడితే సెండ్ అయిపోద్ది. అది అప్లోడ్ అయ్యే వరకు ఆగండి, ఒక 1 minute, హాఫ్ మినిట్. సెండ్ కొడితే అది సెండ్ అయిపోద్ది. ఇక్కడ సెండింగ్ అని చూపిస్తుంది చూసారా, క్యాన్సిల్ కావాలంటే క్యాన్సిల్ చేయొచ్చు, మెసేజ్ సెంట్ అండు కూడా చేయొచ్చు, ఒక 30 seconds అలా ఉంటుంది. సెంట్ బాక్స్లో కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఈ విధంగా ఇది సెండ్ అయిపోయినట్టు వస్తుంది. దట్స్ ఇట్. ఎలా సెండ్ చేయాలో కూడా చూసాం. సో ఇంతే, అసైన్మెంట్ 2 అయిపోయింది.